ఇంకా హాస్పిటల్కి వచ్చామన్నమాట. అంటే ఇది నెక్స్ట్ డే. నిన్న నైట్ అంతా హెవీగా వామిటింగ్స్ అయ్యాయి, చాలా వీక్ అయిపోయా. సో వామిటింగ్ సెన్సేషన్ కూడా చాలా ఎక్కువగా ఉంది, చిరాకు ఉంది, ఆయాసం ఎక్కువ వస్తుంది. ఇంకా తెల్లవారు 8:30కి హాస్పిటల్కి వచ్చామన్నమాట. కానీ మనం వచ్చినంత మాత్రాన అయిపోదు కదా, మేడం రావాలి కదా, అదే మ్యాటర్. పాపని స్కూల్కి దిగి పెట్టేసాం, కానీ దారుణంగా ఉందైనా పరిస్థితి. సో మేమైతే ఒక ట్యాబ్లెట్ అయిపోతుందేమో అనుకున్నాం, బట్ చాలా టఫ్ పట్టి అబార్షన్ అనేది. ఇంటికి వెళ్ళిన తర్వాత షేర్ చేస్తాను. ఇన్ని ట్యాబ్లెట్స్ ఇచ్చారు, 1000 రూపీస్ అయింది మెడిసిన్కి. డబ్బుల సంగతి దేవుడెరుగు. అవన్నీ మింగిన తర్వాత వాళ్ళు చెప్పిన సిమ్టమ్స్కి అయితే చాలా భయం వేస్తుంది. ఒకసారి దిగిపోయిన తర్వాత ఏం చేయలేం, కానీ దీంతో అర్థమైందనమాట, నరకమండి బాబో. ఇటు పక్క ప్రెగ్నెన్సీ క్రేవింగ్స్, సిమ్టమ్స్, ఇటు పక్క ఆపరేషన్ కోసం ట్యాబ్లెట్స్. ఈ రోజు నుంచి స్టార్ట్ చేయమన్నారు. కరెక్ట్గా మళ్ళీ 9 to 10 డేస్కి రమ్మన్నారు అనమాట. మళ్ళీ 25th or 26th. అప్పటికి ఇంకా పోకపోతే మళ్ళీ పిల్స్ ఇస్తానన్నారు. మళ్ళీ అవి వేసుకోవాలంట. ఒకవేళ అప్పటికి ఇంకా పోకపోతే అప్పుడు క్లీనింగ్ చేస్తారంట. సో ఏం జరుగుతుందో నాకైతే అర్థం కావట్లేదు, తలల్లో పిచ్చిలా ఉంది, భయం వేస్తుంది. ఈరోజు డేట్ వచ్చేసరికి April 16th అండి. సో ఈరోజు హాస్పిటల్కి వెళ్ళి ట్యాబ్లెట్స్ తీసుకొని వచ్చానమాట. ఈ రోజు నుంచి స్టార్ట్ చేద్దామన్నారు మేడం. ఈరోజు ఒక ట్యాబ్లెటే వేసుకోమన్నారు. సో ఈరోజు వేసుకొని రేపు గ్యాప్ ఇమ్మన్నారనమాట. 17th ఏ ట్యాబ్లెట్స్ వేసుకోవద్దన్నారు. 18th వచ్చేసరికి మొత్తం కలిపి ఒక 10 ట్యాబ్లెట్స్ ఉంటాయి ఆ రోజు అల్లా వేసుకోవడానికి, అన్నీ వేసుకోవాలంట ఆ రోజు. మళ్ళీ 19th ఏవో ఒక ట్యాబ్లెట్స్ ఇచ్చారు. అవి అయిపోయిన తర్వాత మళ్ళీ 25th or 26కి రమ్మన్నారు. అప్పుడు స్కాన్ చేసి చెక్ చేస్తాం ఉందా లేదా అని చెప్పేసి. లేదు అంటే హ్యాపీ. ఒకవేళ మళ్ళీ ఏమైనా ఏమైనా ఉంటే మళ్ళీ పిల్స్ ఇచ్చేసి పోగొట్టడానికి చూస్తాము. ఇంకా పోకపోతే అప్పుడు స్టమక్ని క్లీన్ చేపిస్తామని అన్నారు. నేను క్యామ్లోకి చూసి మాట్లాడలేకపోతున్నా, నాకు చెప్తున్నా కదా చాలా బాగా ఉంది. నేను నల్లా ఏడ్చి ఎంత ఏడాలో అంత ఏడ్చేసి అలసిపోయాను అనమాట. సో 18th మాత్రం కొంచెం క్రాంప్స్ ఎక్కువ వస్తాయండి, భయపడకండి. ఆ క్రాంప్స్ వచ్చినప్పుడు కూడా వాటికి కూడా ట్యాబ్లెట్స్ ఇచ్చారనమాట. అప్పటి నుంచే బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది అన్నారు. 18th వచ్చరికి మా ఆయనకి హాలిడే, గుడ్ ఫ్రైడే అనమాట. సో అది ఇంకా చెప్తున్నా కదా, ఇంకేం జరుగుతుందో ముందుకు వెళ్తూ ఉందాం. ఏం జరిగితే అంత జరిగింది అన్నట్టు, మన చేతిలో ఏమి ఉండదు కదండి. మనం ఏదైనా ఒక పాపం చేసినప్పుడు మనకి తెలుసు అది పాపం అని చెప్పేసి, కానీ మన వల్ల కాదు అని చెప్పేసి చేస్తున్నాం. బట్ ఆ పాపానికి తగ్గ ప్రతిఫలం అనేది ఉంటుంది కదా. దేనికైనా ఏదైనా ఒకటి చేస్తే దాని వెనక్కి మనకి వస్తుంది రివర్స్ అయ్యి. సో అదే ఈ పెయిన్, ఈ వీక్నెస్, ఈ బాధ, ఈ ఎమోషను, ఈ ఫీలింగ్స్, సో ఇవన్నీ అని నేను అనుకుంటున్నా. సో ఆల్రెడీ ఒక ట్యాబ్లెట్ వేసేసుకోమన్నారు, వేసేసుకున్నా కాబట్టి ఇంకా ఇది అబోషన్లోకి వెళ్ళిపోయినట్టే. నా చేతులతో నేనే వేసుకొని చేస్తున్నాను అనమాట. అంతే మరి. ఏడను ఏడిస్తే ఫస్ట్ నాకు హెడేక్ వస్తుంది. హెడేక్ వస్తే తట్టుకోలేను. మెయిన్ వీళ్ళని చూసుకోవడం కష్టం అయిపోతుంది. ఒకటే చెప్పాలనుకుంటున్నా ఎవరికైనా, ఫస్ట్ పిల్లలు వద్దు చాలు అనుకుంటే మాత్రం ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ మాత్రం కంపల్సరీ చేయించుకోవాలి. లేదా లూప్స్ ఏమి ఉంటాయి కదా, అవైనా పెట్టించుకోవాలి అంటారు. ఎందుకంటే మనం ఎంత జాగ్రత్తగా ప్రికాషన్స్ తీసుకున్నా జరగవలసింది జరిగింది అనుకున్నప్పుడు మనం ఏం చేయలేమన్నమాట. అందుకోసం మరి చెప్తున్నా. నెక్స్ట్ అబార్షన్ కూడా చాలా కష్టం అండి. చూసినంత సింపుల్ అయితే కాదు. ఒక ట్యాబ్లెట్ ఇస్తారు, వేసేస్తాము, వెంటనే అయిపోతుందని కాదు. ఎందుకంటే ఈరోజు ఆ మేడం ప్రొసీజర్ చెప్పిన తర్వాత నాకు అనిపించింది ఇంత పెద్ద ప్రాసెస్ ఉంటుందా అనేసి. సో నా ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకుంటున్నా అంతే. ఇంకా ఈరోజు ట్యాబ్లెట్ వేసిన తర్వాత ఇప్పుడైతే నాకు స్టమక్లో లైట్గా పెయిన్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. మరీ హెవీగా అయితే లేదు, జస్ట్ లిటిల్ బిట్ అన్నట్టు కడుపులో సమ్ పెయిన్ వస్తుంది.
నెక్స్ట్ మేడం కూడా చెప్పారు, ఈ టాబ్లెట్స్ వాడుతున్నప్పుడు నీకు వామిటింగ్స్ అవ్వచ్చు, నెక్స్ట్ మోషన్స్ కూడా అవ్వచ్చు, సో దాన్ని చూసి భయపడకని చెప్పారు. సో ఇంకా నేనైతే తర్వాత వీడియో క్లిప్స్ అయితే ఏం తీయలేదండి. ఇలాగా ఆ పెయిన్తోనే నేను కొంచెం సఫర్ అయ్యాను అనమాట. సో అది ఇంకా తర్వాత మళ్ళీ 18న ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నప్పుడు వీడియో వీలైతే తీయడానికి ట్రై చేస్తా మా హస్బెండ్ ద్వారా. సో వీడియోస్ కూడా మా ఆయనే ఇంకా ఎడిటింగ్ చేసి కూడా పెడుతున్నారనమాట. సో ఇది అండి వీడియో. బాయ్. థ్యాంక్ యూ.